మైన పిల్లలారా, సోదరి సోదరులమన్న భావం నుండి కూడా దూరమై పరస్పరం సోదరులుగా భావించండి. తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా కాగలుగుతారు. మధురమైన పిల్లలారా, సోదరి సోదరులమన్న భావం నుండి కూడా దూరం కాండి. సోదరులుగా భావించండి. ఆత్మ బాయి దృష్టిని కలిగి ఉండండి. తద్వారా శుద్ధమైన దృష్టి ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఆత్మ శుద్ధంగా అవుతుందో అప్పుడు కర్మాతీతంగా అవుతుంది. కర్మాతీతం ఎంత పెద్ద సబ్జెక్టు. దానికి ఆధారం ఏం చెప్తున్నారు బాబా? కేవలం సోదర సోదరి దృష్టి కూడా కాదు, సోదర దృష్టి. ఆత్మ నేను భాయి